ఒంటిమిట్ట మండల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సచివాలయ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామాల్లో చేపట్టాల్సిన శానిటేషన్ పనులు, త్రాగునీరు గురించి, గ్రామాల్లో వీధి లైట్లకు సంబంధించి సమస్యలను పంచాయతీ కార్యదర్శులు వీటిపైన ప్రత్యేక ట్రైనింగ్ నిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్ రోజు విడిచి రోజు నిర్వహించాలని సూచించారు. వీధి లైట్లు, మంచినీరుపై దృష్టి సారించాలని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉన్న రోడ్లు, వాటర్ ట్యాంకులు, వాటర్ పైప్ లైన్స్ గురించి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైనా మరమ్మతులకు లోనై ఉంటే త్వరగా చేయించి త్రాగునీటికి సమస్య లేకుండా చూసుకోవాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సర్పంచ్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ కుమార్ రంగయ్య, ఎంఆర్ఓ రమణమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ట్రైనింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో ఆ పేడను సేకరించడం వల్ల కూడా మనకి దాన్ని ఊబరైజేషన్ చేస్తే ఈ ఎస్డబ్ల్యూటీసీ సెట్లు వానపాముల ఎరువు తయారు చేయొచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్ రోడ్స్ అంటారు. ఈ రోడ్స్ ఎట్లా అంటే మనం వాటర్ బాటిల్ ఇట్లా మనం లీక్ అవుతాం కదా, వాటర్ బాటిల్ భూమిలో ఇచ్చుకోవాలంటే 200 సంవత్సరాలు పడతాయి. భూమిలో కరిగిపోవాలంటే అంత పవర్ఫుల్ అది. సో అట్లాంటివన్నీ ఏం చేయాలా, ఆ ప్లాస్టిక్ను వేస్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని పీసులు చేసి రోడ్లో కలిపేస్తారు. కేరళలో రోడ్లు వేస్తారు. కేరళ రోడ్డు వేసిన దాంట్లో ఈ ప్లాస్టిక్ కూడా దాంట్లో మన వ్యక్తి పదార్థం ఉందో మనం చేసుకుంటాం బాటిల్ అన్ని, అవన్నీ పీసులు కట్ చేసి ఆ రోడ్లో కలిపేస్తారు. ఆ కలపడం వల్ల ఏమవుతుందంటే మైలేజ్ ఎక్కువ వస్తుందంట, టైర్ తొందరగా అయిపోవాలి. ఈ ప్లాస్టిక్ కలపడం వల్ల రోడ్డు కూడా గ్రిప్ ఉంటుంది, వర్షాకాలంలో కూడా జారు ఎక్కువ స్టిక్గా. సో అది తయారు చేస్తారు. నెక్స్ట్ సో ఈ మొట్టమొదటి నేను చెప్పినది పారిశుద్ధ్య నిర్వహణ గ్రామ పంచాయతీ ప్రధాన విధి. మనం ఖచ్చితంగా గ్రామంలో ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యాన్ని మనం పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటి విధి మనకది. సో ఈ పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల ఇప్పుడు భాష చెప్పాడు అనారోగ్యం, ఆర్థికం అని. సో ఆరోగ్యం ఉంటేనే మన కరోనాలో చాలా మనం చూసాం. నేనైతే పబ్లిక్గా చూశాను. 100 కోట్ల ఆస్తులు ఉండే అతను కరోనా అటాక్ అయితే ఉంది. ఆ ప్రకారం పారిశుద్ధ్య నిర్వహణ విధాలు కలిగించే వాళ్ళని మనం శిక్షించవచ్చు, నియంత్రించవచ్చు. నెక్స్ట్ సో అది ఘనవ్యర్థాల నిర్వహణ ఎంత బాగా షెడ్ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగా